హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ యొక్క స్టేట్మెంట్ అనేది మనం పీడిఎఫ్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పైన ఆల్ వస్తుంది, ఆల్ మీకు క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్టే నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు అనమాట. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ యొక్క స్టేట్మెంట్ మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే పీడిఎఫ్లో కంపల్సరీగా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ యొక్క మొబైల్ బ్యాంకింగ్ అనేది యాక్టివేషన్ ఉండాలి. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ యొక్క ఎంపిన్ గిన మీరు మర్చిపోయి ఉంటే దాన్ని మనం ఎలా రీసెట్ చేయాలి అనే దాని గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను. వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, పైన ఐ బటన్ మీద కూడా ఉంటుంది. ఆ వీడియో చూసి మీరే సింపుల్గా ఈ యొక్క ఎంపిన్ అనేది రీసెట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మన యొక్క ఐపీపీబీ మొబైల్ బ్యాంకింగ్ ఉన్నటువంటి ఎంపిన్ అనేది ఇక్కడ ఇవ్వాలి. నేను ఎంపిన్ ఇస్తున్నా. ఇలా ఎంపిన్ ఇచ్చినట్లయితే దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా మనకు ఓపెన్ అయిపోతుంది. సింపుల్గా మనం ఏం చేయాలంటే ఇలా కొంచెం స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్ అకౌంట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు మన యొక్క అకౌంట్ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. సింపుల్గా వ్యూ లాస్ట్ 10 ట్రాన్సాక్షన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఆల్రెడీ మనకు కొన్ని ట్రాన్సాక్షన్స్ అనేది కనిపించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ పాస్బుక్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి లాస్ట్ 30 డేస్, లాస్ట్ 60 డేస్, లాస్ట్ 90 డేస్ డేట్ రేంజ్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. అంటే ఐపీపీబీ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా మనము 6 months యొక్క స్టేట్మెంట్ అనేది పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎప్పటి నుంచైనా ఓకే. 6 months రేంజ్ వరకు మనము ఈ యొక్క స్టేట్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే 6 months ఒకసారి, 6 months ఒకసారి, 6 months ఒకసారి అలాగా మనం డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా డేట్ రేంజ్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఫ్రమ్ డేట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఫ్రమ్ డేట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనం ఇయర్ మీద ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి నాకు 2023 జూన్ నుంచి డిసెంబర్ వరకు కావాలనుకుంటున్న స్టేట్మెంట్. సింపుల్గా మనం ఏం చేయాలంటే 2023 మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మంత్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మంత్ మనం ఇక్కడ చూసినట్లయితే జూన్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ జూన్ 1st తారీఖు నుండి నేను నా యొక్క స్టేట్మెంట్ అనేది కావాలనుకుంటున్నా. ఇప్పుడు టు డేట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే చూడండి ఆటోమేటిక్గా 1st తారీఖు వరకు తీసుకున్నది అనమాట. అంటే 6 months అనమాట. ఇక్కడ 1 అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ 6 months ఆటోమేటిక్గా డేట్ రేంజ్ అనేది సెట్ అయిపోయింది అనమాట. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి కావాలంటే చూసుకోవచ్చు. ఇక్కడ నుండే మనం వ్యూ పాస్బుక్ మీద క్లిక్ చేసి, లేదు నాకు పీడిఎఫ్లో డౌన్లోడ్ కావాలి అనుకుంటే డౌన్లోడ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు పీడిఎఫ్లో డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ సింపుల్గా డౌన్లోడ్ అనే దాని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే పైన మనకు పీడిఎఫ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, పీడిఎఫ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఈ యొక్క స్టేట్మెంట్ అనేది ప్రాపర్గా చూడండి కంప్లీట్గా మనకు డౌన్లోడ్ అయిపోయింది అనమాట. ఇది 6 months స్టేట్మెంట్ అనమాట. ఇలాగా మీరు కూడా ఎప్పుడైనా కూడా ఏదైనా స్టేట్మెంట్, ఏ సంవత్సరం ఏదైనా స్టేట్మెంట్ కావాలనుకుంటే ఆ సంవత్సరంలో నుంచి 6 months మనం సెలెక్ట్ చేసుకొని ఆ యొక్క స్టేట్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకొని కావాలనుకుంటే దాన్ని ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికిందనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.